కంపారిజన్ 2000 రూపాయలతో ఒక చిన్న విలేజ్ లో బిజినెస్ స్టార్ట్ చేసి 1600 కోట్ల వరకు కంపెనీని గ్రో చేసి వేరే కంపెనీకి అమ్మేశాడు. అది కూడా మన ఇండియన్స్ కుండే హెయిర్ అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ మీద ఇంత పెద్ద ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. సో బిజినెస్ లు పెట్టాలంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్లు కావాలి, గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియాస్ కావాలనే ప్రతి ఒక్కరు ఈ స్టోరీని ఫుల్ గా చూడండి. సంజీవ్ జునేజా అనే ఈ ఫౌండర్ ఇండియాలో ఉండే ప్రతి హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ లోనే ఉంది. కోర్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక్క ప్రోడక్ట్ కూడా లేదు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి ఆయుర్వేదిక్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ ని పట్టుకొని కేష్ కింగ్ అనే ఒక బ్రాండ్ లాంచ్ చేశాడు. 2009-10 టైంలో ఈ వెబ్సైట్ లో సెల్ చేయడాలు, వాట్సాప్ లో ఆర్డర్ తీసుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు, ఓన్లీ జనరల్ ట్రేడే. దాంట్లో కూడా ఎంటర్ అవ్వాలంటే హ్యూజ్ ఫండ్స్ కావాలి. ఈవెన్ ఫండ్స్ ఉన్న ఆ స్పేస్ లో అప్పటికే హిందుస్థాన్ యూనిలివర్, ఇమామి, నెస్లే లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి చాలా టఫ్ అయ్యేది. ఇక్కడ సంజీవ్ జనరల్ ట్రేడ్ కి వెళ్లే డబ్బులు లేవు కాబట్టి స్మార్ట్ గా ఆలోచించి ఈ ప్రొడక్ట్స్ ని మెడికల్ షాప్స్ లో అమ్మడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల 100 రూపాయల ఆయిల్ ని మెడికల్ ప్రొడక్ట్ లాగా 185 రూపీస్ కి సెల్ చేశాడు. అక్కడ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఎక్కువ మనీ కలెక్ట్ అయిన తర్వాత 135 రూపీస్ తో జనరల్ ట్రేడ్ లో ఎంటర్ అయ్యాడు. ఇలా హెయిర్ ఆయిల్ మార్కెట్ లో వన్ సింగిల్ ప్రోడక్ట్ ని సెల్ చేస్తూ 1600 crore ఎంపైర్ ని బిల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఈ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఇది ఇండియాలోనే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో థర్డ్ లార్జెస్ట్ అక్విజిషన్. సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అమ్మే ప్రోడక్ట్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మన ప్రోడక్ట్ ఉండే ప్లేస్ అని చెప్పే స్టోరీ మార్చితే మనం కూడా కేష్ కింగ్ లాగా ఒక సూపర్ సక్సెస్ఫుల్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు. అండ్ బై ది వే, ఈ వీడియోని బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ కాంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ టుమారో.